శ్రీమాత్రే నమః. జనవరి నెల 2025వ సంవత్సరంలో మిథున రాశివారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. జనవరి నెలలో మిథున రాశివారికి గత నెలతో పోలిస్తే మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. మీరు ఈ సమయంలో మీ శక్తిని కోల్పోయే అవాంఛిత ఖర్చులను ఎదుర్కోవచ్చు. ఆర్థికంగా కాస్త ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. మిథున రాశివారికి ఈ జనవరి నెల 9వ ఇంట్లో శని సంచారం వల్ల వృత్తిపరమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. అలాగే 9వ ఇంట్లో ఉన్న శని వల్ల విదేశీ ప్రయాణాలకు ఇంకా వాటికి సంబంధించిన అన్ని విషయాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు వ్యాపార రంగంలో ఉన్నట్లయితే మీరు లాభాలకు సంబంధించి పరిమితమైన విజయాలను మాత్రమే పొందగలుగుతారు. విద్యకు సంబంధించిన గ్రహమైన బుధుడు ఈ నెల చివరి నుంచి కూడా మీకు మధ్యస్థ ఫలితాలను అందిస్తాడు. జనవరి 15 నుంచి బుధుడు మీ 7వ ఇంటిని ఆక్రమించి మీ కుటుంబంలోని సంతోషకరమైన సమయానికి కారణమవుతాడు. అలాగే ఈ రాశివారికి ప్రేమ మరియు వివాహ జాతకం ప్రకారం అదృష్టగ్రహమైన శని 9వ ఇంట్లో ఉండటం వల్ల ప్రేమ మరియు వైవాహిక జీవితాలలో మంచి ఫలితాలను చూడవచ్చు. కాని అదే సమయంలో శని గృహాధిపతి అయినందున ఈ నెలలో ప్రేమ మరియు వైవాహిక జీవితాలలో అడ్డంకులు కూడా ఎదుర్కొనే అవకాశాలుంటాయి. ఆర్థిక జీవితం ప్రకారం మిథున రాశిలో జన్మించిన వారు డబ్బును సంపాదించే విషయాలలో మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ రాశికి అధిపతి అయిన బుధుడు జనవరి 4వ తారీఖు నుంచి జనవరి 24వ తారీఖు వరకు సప్తమ స్థానంలో ఉండటం వల్ల అనుకూలంగా ఉంటుంది. దీని కారణంగా మీరు మీ ఆరోగ్య విషయంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. కాని జనవరి 25 తరువాత బుధుడు మీ 8వ ఇంట్లో ఉంటాడు. ఆ సమయంలో కాళ్లకు సంబంధించినటువంటి నొప్పులు లేదా సమస్యలను ఎదుర్కొనే అవకాశాలున్నాయి. ఈ విధంగా చూస్తే మిథున రాశివారు ఈ నెలలో ఫలితాలన్నింటినీ కూడా మిశ్రమంగా అందుకునేటువంటి అవకాశాలున్నాయి. కాబట్టి పరిహారంగా ఈ రాశివారు ఈ నెల ప్రతిరోజూ కూడా 41 సార్లు ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. మంత్రాన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరచడం జరిగింది. నిపుణులు మరియు అధ్యయనాల ప్రకారం మీకందించిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మిగిలిన రాశుల యొక్క వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఫాలో అవ్వండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.